సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. దేవుని శక్తి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. కేవలం యేసు గురించి తెలుసుకుంటే చాలు అనుకునే మనందరికీ పౌలు ఒక సవాలు విసురుతున్నాడు. మన క్రైస్తవ ఎదుగుదలకు బైబుల్ మరియు విశ్వాసం యొక్క సిద్ధాంతాలను తెలుసుకోవడం చాలా గొప్పది మరియు అవసరమైనది. అయితే క్రీస్తు యొక్క శక్తి మరియు బలమైన బలానికి సంబంధించిన అనుభవపూర్వక జ్ఞానము మనకు ఉంటే దేవుడు మన కోసము ఆశించేదానికి మనము సమీపంలో లేము. పౌలు దేవుని శక్తిని వివరిస్తూ ఈ భాగంలో 4 వేరువేరు పదాలు ఉపయోగించాడు. మొదటిది, ఇది గొప్ప శక్తి. డైనమైట్కి మనము ఉపయోగించే పదము ఇదే. ఇది సహజ శక్తి. రెండవది, పౌలు పని అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది పనిచేసే కార్యరూపమైన శక్తి. శక్తికి మనము ఉపయోగించే పదము ఇదే. శక్తికి 3వ పదము పరాక్రమం. దీని అర్థము వ్యక్తీకరించబడిన బలము. ఇది శక్తి, బలము మరియు శక్తివంతమైన పనులుగా ఉపయోగించబడుతుంది. ఈ పదానికి వాస్తవంగా అధిక శక్తిని కనపరిచేదిగా ఉంది. చివరగా పౌలు బలం అనే పదాన్ని ఉపయోగించాడు. దీని అర్థము స్వాభావికమైన శక్తి, దాని సహజ సామర్థ్యంలో భాగం. క్రీస్తును మృతుల నుండి లేపిన శక్తి ఇదే. దేవుని సహజ స్వాభావికమైన బలాన్ని మనము తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు పౌలు చెప్తున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి కంటే బలమైనది మన పట్ల ఆయనకున్న ప్రేమ మాత్రమే. ఇది మనం నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనినే మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుడు బలంగా కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాలలో అతని శక్తివంతమైన శక్తిని ఉపయోగించమని ఆయనను కోరుకుందాము. గొప్ప మరియు శక్తివంతమైన విషయాల కోసము ఆయనను విశ్వసిద్దాము. ప్రజలు తమ జీవితాల్లో పడుతున్న పోరాటాలకి ఆధ్యాత్మిక పరిష్కారాన్ని తీవ్రంగా వెతుకుతున్న ఈ తరానికి మనము సాక్షిగా ఉందాము. ప్రార్థన. తండ్రి, నా జీవితానికి మీరు కలిగి ఉన్న శక్తి యొక్క అద్భుతమైన గొప్పతనాన్ని నేను తెలుసుకునేలా నా హృదయ నేత్రాలను ప్రకాశవంతం చేయండి. నిన్ను విశ్వసించడంలో మరియు నా తరపున మీరు ఉపయోగించాలనుకున్న శక్తిని పొందడంలో నాకు సహాయపడండి. యేసు నామంలో ఆమేన్.